అతను మనుషులు వచ్చి నా నార్సింగ్లో నా ఆఫీస్కి గోడలు దూకి లోపలికి వచ్చి నా కారుని దొంగ కీ పెట్టి స్టార్ట్ చేసుకొని ఆ కారు దొంగతనం చేశారండి. అంటే ఎందుకు ఇంత దరిద్రానికి దిగజారుతున్నాడో నాకు అర్థం కావట్లేదు. ఎందుకింత నేను కేవలం నా భైరవం నా కన్నప్ప మీదకి నా భైరవం వదులుతాను, ఇది కాదు మనం పోట్లాడాలంటే ఎండి ధరల మీద పోరాడదాం, పని మీద పోరాడదాం, హెల్తీగా పోరాడదామని నా భైరవం వదులుదాం అనుకున్నాం సినిమా. ఇంకంతే భైరవం వదులుతున్నా అనేసరికి టెన్షన్ అయిపోయి కన్నప్ప పోస్ట్పోన్ చేసుకున్నాడు. ఆ కోపం ఎలా చేసుకోవాలో తెలియక నా మీద ఇదంతా రుద్దుతున్నారు. ఇమీడియట్గా డైవర్షన్. ఇప్పుడు మా అమ్మగారికి మా నాన్నగారికి వాళ్ళకి అవసరం అండి ఈ వయసులో. విష్ణు నాకంటే 4 సంవత్సరాలు పెద్దవాడు, అతనికి 4 పిల్లలు ఉన్నారు. వచ్చి మాట్లాడడం తెలీదా? కూర్చొని మాట్లాడమని అడుగుతున్నాను నేను. పెద్దోళ్ళని కూర్చొని పెట్టి అడుగుతున్నా, మాట్లాడలేరా? ఇవన్నీ కాకుండా ఇలా పోలీస్ ఆఫీసర్తో హైకోర్టు నుంచి నాకు ఆర్డర్ వచ్చిందండి. ఇది బాగా వినండి సార్. హైకోర్టు నుంచి క్లియర్ ఆర్డరు, నేను కానీ ఇక్కడ కానీ డిస్ప్యూట్ జరిగేంత వరకు మేము ఇక్కడ ఉండొచ్చు, ఇద్దరు నేను ఎవరు ఉండకూడదని చెప్పాల. కలెక్టరేట్ దగ్గరికి వెళ్ళారు. నేను అమ్మ నేను వచ్చి ఉండొచ్చు, నేను ఏం చేయట్లేదు, ఇదిగోండి అనేసి నా ఫైలు అప్పచెప్పాను నేను వాళ్ళకి. నేను వీళ్ళకి సినిమాలు పనిచేసినప్పుడు, నేను క్యాంపస్కి పనిచేసినప్పుడు ₹1 ట్రాన్సాక్షన్ వాళ్ళ దగ్గర నాకు వచ్చిందని చెప్పానండి. ఈ రోజు వరకు ఈ మనోజు ₹1 తీసుకోలేదు నా కుటుంబం నుంచి, ₹1 తీసుకోలేదు ఏ సినిమాకి. నేను బయట ప్రొడక్షన్ హిట్ కొట్టి బయట ప్రొడక్షన్లో చేసుకొని ఒకటి హిట్ కొడితే చాలు తీసుకొచ్చి ఇక్కడ లాక్ చేసేస్తాడు. విష్ణు కంపెనీలో 25 films నువ్వు చెయ్యి.